నేనైతే ఒక పెద్ద మిస్టేక్ అయితే చేసిన. సో నా వ్లాగింగ్ కెరియర్లో, నా యూట్యూబ్ కెరియర్లో నేనైతే ఈ మిస్టేక్ అయితే వేయకపోతే మంచిగా ఉంటుండే. నా యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడే ఏదైతే అయింది రిస్క్ తీసుకొని ఒక గోప్రో కొని దాంతో మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసింది అనుకో. మిస్టేక్ అయితే ఇప్పుడైతే అమౌంట్ సేవ్ చేసుకొని అమౌంట్తో నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే నేనైతే ఒక పెద్ద మిస్టేక్ అయితే చేసిన. నా వ్లాగింగ్ కెరియర్లో, నా యూట్యూబ్ కెరియర్లో నేనైతే ఈ మిస్టేక్ అయితే వేయకపోతే మంచిగా ఉంటుండే. మిస్టేక్ చేసినందుకు నేనైతే నిజంగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నా. ఆ మిస్టేక్ ఏంటంటే నేను 4 years నుంచి వ్లాగింగ్ అయితే చేస్తున్నా. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఒక మోటో వ్లాగింగ్ అయితే చేద్దామని చెప్పి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ఎట్లా అంటే ఇప్పుడు మనం మోటో వ్లాగింగ్ చేయాలంటే మనకు బైక్ ఉండాలా, గోప్రో ఉండాలా, మంచి ఎక్విప్మెంట్ అయితే ఉండాలా. ఇంకా మనం ఎటైనా బైక్ పైన వెళ్ళడానికి పక్క మనకి అమౌంట్ అయితే కావాలి. ఎందుకు నార్మల్ గా ట్రావెల్ వీడియోస్ చేద్దామని అనుకున్నా కూడా చేయలేకపోయినా, ఎందుకంటే అది ఎలా ఉన్నా కూడా మనకి అమౌంట్ అయితే కావాలా. అందుకోసం అని చెప్పి నేనేం చేసిన అంటే వ్లాగ్స్ చేద్దాం, ఏదైతే అదైంది వ్లాగ్స్ చేద్దాం. వ్లాగ్స్ చేసినాక యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోతుంది. మానిటైజేషన్ అయిపోయినాక మనకి కొన్ని అమౌంట్ అయితే వస్తాయి. దాంతోనే ట్రావెల్ వీడియోస్ అన్నా లేకపోతే మోటో వ్లాగింగ్ అన్నా ఏదన్నా చేద్దాం. అమౌంట్ వచ్చినాకనే మనం అప్డేట్ అయ్యి వీడియోస్ అయితే చేద్దామని నేనైతే అనుకో. లైఫ్లో నేను చేసిన పెద్ద మిస్టేక్ అయితే అదే. 3 years బ్యాక్ ఇలా నేను డైలీ వ్లాగ్స్ చేసినట్టు 3 years బ్యాక్ చేసింది అనుకో, నిజంగా క్రేజీ ఉంటుండే. ఇవాళ రోజు నేను సక్సెస్ఫుల్ యూట్యూబర్ లాగా అయితే ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను ఇట్లా డైలీ వ్లాగ్స్ చేస్తున్నా కదా, ఇట్లా చేస్తే ఎవరైతే చూడరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ అయితే క్వాలిటీ అయితే లేవు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర మంచి ఎక్విప్మెంట్ లేదు. సో నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో నేనైతే వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసిన. ముందు నుంచి ఒక 3 years బ్యాక్ నా వ్లాగింగ్ ఎట్లయితే ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది, ఏం అప్డేట్ అయితే లేదు. అదైతే జస్ట్ నేను చేసిన నా తప్పు వల్లనే అట్లా అయితే అయింది. నా యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడే ఏదైతే అదైంది రిస్క్ తీసుకొని ఒక గోప్రో కొని దాంతో మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసింది అనుకో, మంచిగా ఉంటుండే. ఒక సక్సెస్ఫుల్ ఇట్లా మంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయితే అవుతుండే, సక్సెస్ఫుల్ వ్లాగర్ అయితే అవుతుండే. కానీ అట్లా వేయలే, ఆగిన. యూట్యూబ్ సక్సెస్ అవుతుంది, మానిటైజేషన్ అవుతుంది, అయినాక మనం గోప్రో కొనాలా, కొన్ని వ్లాగ్స్ చేయాలా అని చెప్పి అంత టైం వేస్ట్ చేసిన. ఇంత ఆలోచించి ఏంటంటే నార్మల్ వీడియోస్ అయితే ఇస్తుండే మొబైల్లో. నా అదృష్టంకి నేను ట్రెండింగ్ వీడియోస్ చేసినా కూడా నాకైతే కొంచెం వ్యూస్ అయితే రాకపోతుండే. సో అట్లా దానివల్ల నేను కొంచెం డిలే అయితే అయిపోయినా, కొంచెం లేట్ అయితే అయిపోయినా. ఒకవేళ నేను అట్లా రిస్క్ తీసుకొని వీడియోస్ చేసి ఉంటే మంచిగా అయితే ఉంటుండే. ఇంకోటి ఏంటంటే ట్రావెల్ వీడియోస్ కూడా నేను మానిటైజేషన్ అయిపోయినాక పైసలు వస్తాయి, దాంతోనే ట్రావెల్ వీడియోస్ చేద్దాం అని అనుకున్నా. దాంతో మనం క్లిక్ అవుతాం అని చెప్పి నేను చాలా ఆలోచించిన, కానీ అదంతా వర్కౌట్ కాలే. ఇంతవరకు 3 years అవుతుంది, ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ కూడా కాలేదు. సో అంతా నా వల్లనే, నాదే తప్పు. నేను ఎట్లా అంటే కొంచెం రిస్క్ తీసుకొని ఏదైనా ఒక జాబ్ చేసి దాంతో కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేసుకొని దాంతో బ్లాగ్ చేస్తే నిజంగా క్రేజీ ఉంటున్నాయి. అంటే ఆ అమౌంట్ వచ్చినాక మనం ఏదైనా వర్క్ చేసి అమౌంట్ వస్తుంది కదా, అమౌంట్తో ఏదైనా ట్రావెల్ చేయడం, లేకపోతే గోప్రో ఉండడం, లేకపోతే కెమెరా ఉండడం, అట్లా చేసినాం అనుకో మన యూట్యూబ్ ఛానల్ మనని మనం డెవలప్ చేసుకుంటుండే. యూట్యూబ్ ఛానల్ డెవలప్ అయితే అవుతుండే. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే క్వాలిటీ అయితే మంచిగా ఉండాలా, వీడియో క్వాలిటీ అయినా మన యాక్సెసరీస్ అయితే మంచిగా ఉండాలా, మంచి ఎడిటింగ్ యాప్లో మనం అయితే ఎడిటింగ్ చేయాలా. నేనేం చేస్తున్నా అంటే రెడ్మీ Note 7 Proలో వీడియోస్ అయితే తీస్తున్నా మొబైల్లో. ఈ మొబైల్లోనే నాకు ఒక క్రాక్ వర్షన్ అయితే ఎడిటింగ్ యాప్ అవుతుంది, దాంట్లో ఎడిట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ ఇస్తున్నా. దాంట్లో ఏమవుతుందంటే ఐఫోన్లో వీడియో చేసినా కూడా ఎడిట్ చేసే టైంకి క్వాలిటీ అయితే పోతుంది, పోయి అంత వీడియో అయితే అంత మంచిగా అయితే వస్తలేదు. నేను చేసిన మిస్టేక్స్ ఒకవేళ ఇవి నేను చేయకుండా కొంచెం రిస్క్ తీసుకొని ఇలా వెళ్తే ఇలా నేను మంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయితే అవుతుండే. కానీ నేను వెళ్ళలేదు, నేను అట్లా చేయలేదు. నేను చేసిన పెద్ద మిస్టేక్ నా లైఫ్లో అయితే. ముందు చేసిన మిస్టేక్ అయితే ఇప్పుడైతే అమౌంట్ సేవ్ చేసుకొని అమౌంట్తో నన్ను నేను అప్గ్రేడ్ చేసుకొని ఇక సేమ్ అట్లా వర్క్ చేసుకుంటేనే నా ట్రావెల్ వీడియోస్ కానీ, నేను మోటో వ్లాగింగ్ అయినా కానీ ఏదైనా కానీ వర్క్ చేసుకుంటేనే చేస్తా. చాలామంది అనుకుంటారు వర్క్ చేస్తే మనం యూట్యూబ్ ఛానల్ చేయలేమని చెప్పి, కానీ నేమో చూద్దాం. ఇప్పటికైతే నేను మేనేజ్ చేయగలుగుతున్నా. అప్పుడు నేను ఇట్లా మేనేజ్ చేసుకుంటే వీడియోస్ అయితే చేస్తా. వ్లాగింగ్ అనేది నా ప్యాషన్ లాగానే చూస్తా, దాన్ని నా ప్రొఫెషనల్ లాగా చూడ. సో నా ప్యాషన్ని నేను జస్ట్ డైలీ నా 4 minutes అయితే నేను నా ప్యాషన్ పైన స్పెండ్ చేయగలుగుతా. సో ఇప్పుడు ఎట్లయితే మేనేజ్ చేస్తున్నా అప్పుడు అట్లా మేనేజ్ చేయగలుగుతా అంతే. సో ముందు చేసిన మిస్టేక్ అయితే ఇప్పుడైతే నేను చేయాలనుకుంటలేను. అందుకోసమే నేను ఏదైనా వర్క్ అయితే చేసి అమౌంట్ అయితే సేవ్ చేస్తా. అట్లాంటి వీడియోస్ పెద్ద అయితే పెట్టా, అందుకోసమే వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.